ట్రయింగ్ ఆఫ్ యువర్ ఫెయిత్ వర్కెత్ పేషెన్స్. మీ విశ్వాసము పరీక్షించబడుటను బట్టి, మీలో ఉన్న విశ్వాసము పరీక్షల గుండా వెళ్ళినప్పుడు మీకేం కలుగుతుంది అంటాడు? సహనం కలుగుద్ది, సహనం వస్తుంది. సహనం ఊరికినే రాదు. ఇది మార్కెట్లో దొరికే కూరగాయలు లాంటిది కాదు వెంటనే తెచ్చుకోవడానికి. సహనం అనేది నటించేటువంటి తత్వము కాదు. ఏదో కొద్దిసేపు సహించుకొని ఆ తర్వాత లెగటం కాదు. నాట్ లైక్ దాట్. సహనం అనేటువంటిది ఒక విశ్వాసికి దేవుడు అనుమతించేటువంటి శ్రమలలో నుండి పుట్టుకొచ్చిందే సహనం. అందుకనే దేవుడు ఏం చేస్తాడు? విశ్వాసులనంటే పరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకు పరీక్షిస్తాడయ్యా దేవుడు అంటే, నీ పరీక్షలలో నువ్వు నిలిస్తే నీకు బహుమతి, ఘనత, నిన్ను ఘనపరచాలని